విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు. ఈ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి